మా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా మూడవ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయా అని అనిపిస్తుంది. ఎందుకని అంటే మనం చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి సుదీర్ఘకాలం అయింది, ఇప్పటి వరకు ముగియల. సో ఒక పక్క చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలైనటువంటి నాటో దేశాలు బాసటగా నిలబడగా రష్యా ఒక్కటే ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి పరిస్థితి. అంటే కొన్ని దేశాలు ఒక దేశం వైపు, మరికొన్ని దేశాలు మరొక దేశం వైపు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగింది ఇదే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగింది అదే. ఇప్పుడు ఇదే పరిస్థితిని కనుక గమనించినట్లయితే మూడవ ప్రపంచ యుద్ధం జరగబోతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులంతా. ఇక మరొక పక్క ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయిల్ ఇరాక్ యుద్ధం, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడైతే గాజా సరిహద్దుల్లో హౌతీ రెబల్స్ వీళ్ళు ఎప్పుడైతే ఇజ్రాయిల్ మీద దాడి చెయ్యటం జరిగిందో, హమాస్కి చెందినటువంటి ఈ ఉగ్రవాదులు అనేటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఇజ్రాయిల్ మీద దాడి చేశారో ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించింది. హమాస్కి చెందినటువంటి వారిని ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉంచము అని చెప్పి అప్పుడే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడం కూడా మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే అంతర్జాతీయ న్యాయస్థానం, సో ఇంటర్నేషనల్ క్రైమ్ కోర్ట్, సో దీనికి సంబంధించి వీరి మీద కేసులు నమోదవటం జరిగిందని, దీని మీద ప్రాసిక్యూషన్ జరుగుతుందని, ఇటు నేరానికి పాల్పడి హమాస్కి చెందినటువంటి వారిని అంతమొందిస్తున్నామనేటువంటి పేరుతోటి సాధారణ ప్రజలు ఎంతోమంది ప్రాణం కోల్పోయే విధంగా పాలస్తీనాలో గాజా సరిహద్దుల్లో ఇజ్రాయిల్ సైనికులు చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి బాధ్యుడిగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని అరెస్టు చేయటం జరుగుతుంది అని చెప్పి వారెంట్ కూడా ఇష్యూ చేయబోతున్నామని, ఈ యుద్ధానికి కారణమైనటువంటి మరొక పక్క హమాస్ తీవ్రవాదుల లీడర్ మీద కూడా వారెంట్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలియజేయటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సంవత్సరం క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద కూడా ఇలాగే వారెంట్ ఇష్యూ చేశారు, ఆయన అరెస్ట్ చేయాలని. మరి ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యాడా అంటే అరెస్ట్ కాల. ఎందుకని అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఒకటి ఉంది, వాస్తవమే. అయితే ఈ ఐసీసీలో జాయిన్ అవ్వాలి. దీంట్లో ఏ దేశం అయితే ఒక మెంబర్గా జాయిన్ అవుతుందో అంతర్జాతీయ న్యాయస్థానంలో, అంతర్జాతీయంగా అంటే వివిధ దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి ఏర్పాటు చేయబడ్డ ఒక కోర్టు, దీన్ని ప్రతి దేశము కూడా అంగీకరించాలి. సో ఈ న్యాయస్థానంలో మేము ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి మా దేశం తరపున ఒక రిప్రజెంటేటివ్ మా వాళ్ళు ఉంటారు, మేము జాయిన్ అవుతున్నాం, ఇలా కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలా కొన్ని దేశాలు కన్సెంట్ ఇచ్చినవి, కొన్ని దేశాలు అయితే కన్సెంట్ ఇవ్వలేదు. అందులో మన దేశం కూడా ఒకటి, మనం కన్సెంట్ ఇవ్వాల. అలాగే రష్యా కూడా ఇవ్వాల, మేము కూడా జాయిన్ కావని చెప్పింది. అలానే ఇజ్రాయిల్ కూడా అంతర్జాతీయ న్యాయస్థానంలో మెంబర్ కాదు. సో కాబట్టి అంతర్జాతీయ న్యాయస్థానంలో మెంబర్స్ కానటువంటి వారిని ప్రాసిక్యూట్ చేసేటువంటి రైట్ లేదు, అంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. అయితే మరి వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఈ వారెంట్ వల్ల వీళ్ళకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అంటే, విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఇండియా వచ్చారనుకోండి ఇబ్బంది లేదు, రష్యా వెళ్ళారనుకోండి ఇబ్బంది లేదు. కానీ ఈ ఏదైతే అంతర్జాతీయ న్యాయస్థానంలో మెంబర్గా ఉన్నటువంటి దేశానికి వెళ్ళారనుకోండి పొరపాటున, ఇప్పుడు అమెరికా ఉందనుకోండి మెంబర్గా, అమెరికాలో అడుగు పెడితే నెక్స్ట్ మినిట్ అరెస్ట్ చేసేస్తారు. సో లేదా ఇంగ్లాండ్లోనో ఫ్రాన్స్లోనో ఇట్లా అంతర్జాతీయ న్యాయస్థానంలో మెంబర్గా ఉన్నటువంటి దేశాలకు గనక వెళ్ళినట్లయితే అరెస్ట్ చేయటం జరుగుతుంది. అయితే ఇజ్రాయిల్ మాత్రం దీన్ని ఖండించింది. మా దేశం మీద జరిగినటువంటి దాడికి ప్రతిదాడి మేము చేస్తున్నామే తప్ప దీనికి సంబంధించి మమ్మల్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి రైట్ లేదు, మేము దీన్ని అంగీకరించము, ఈ వారెంట్ని మేము పరిగణనలోకి తీసుకోము అని చెప్పి వారు తేల్చి చెప్పడం జరిగింది. దీన్ని కూడా అమెరికా సమర్థించడం కూడా జరిగింది.